పాకిస్తాన్ నిజ స్వరూపం తెలిసే ముస్లిం దేశాలు ఆ దేశాన్ని పక్కన పెడతాయి. పాకిస్తాన్ వాసుల వల్ల తమ పరువుకు భంగం కలుగుతుందని ఆ దేశాలకు బాగా తెలుసు. అందుకే ఏ విషయంలోనైనా ఓకే గాని పాకిస్తాన్ వాసులను ఆయా దేశాల్లోకి ఆహ్వానించే విషయంలో మాత్రం మీరు రాకుంటే మాకెంతో సంతోషం సుమండి అంటున్నారు. పాకిస్తాన్ పౌరులు యుఏఈ చేరుకున్న తర్వాత నేరాలకు పాల్పడుతున్నారని, అందుకే వారికి వీసాలు నిరాకరిస్తున్నట్టు ఆ దేశం ప్రకటించింది. ఇదే విషయాన్ని అదనపు పాకిస్తాన్ అంతర్గత కార్యదర్శి సల్మాన్ చౌదరి వెల్లడించాడు. ఒకసారి వీసాలు నిరాకరిస్తే తిరిగి వాటిని పునరుద్ధరించడం కష్టమవుతుందని చౌదరి అన్నాడు. పాకిస్తానీలు వర్క్ వీసాల మీద కాకుండా విజిట్ వీసాల మీద యుఏఈ వచ్చి అడ్డుకుంటున్నారని, దీనివల్ల ఇమేజ్ దెబ్బతింటుందని ఆ దేశాలు పేర్కొంటున్నాయి. యుఏఈ ప్రస్తుతం నీలిరంగు దౌత్య పాస్పోర్టులను కలిగి ఉన్న వారికి మాత్రమే వీసాలు జారీ చేస్తుంది. మానవ హక్కుల సెనేట్ కమిటీ చైర్పర్సన్ పాకిస్తాన్ సెనేటర్ సమీనా ముంతాజ్ జహ్రీ మాట్లాడుతూ కస్టమ్ మీద కొద్ది మంది పౌరులకు మాత్రమే వీసాలు మంజూరు చేస్తున్నానని చెప్పారు. యుఏఈ వీసా దరఖాస్తుదారులు ఇక నుంచి క్యారెక్టర్ సర్టిఫికేట్ ను తప్పనిసరిగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. గల్ఫ్ దేశాలు, నగరాలు, ముఖ్యంగా దుబాయ్, అబుదాబీల్లో మిలియన్ల మంది పాకిస్తాన్ ప్రయాణికులు ఉద్యోగాలు చేయడానికి ఇష్టపడతారు. ప్రతి సంవత్సరం గల్ఫ్, పశ్చిమాసియా దేశాలకు 8 లక్షల కంటే ఎక్కువ మంది పాకిస్తానీలు వీసాల కోసం దరఖాస్తు చేసుకుంటుంటారు. డిసెంబర్ 2024లో యుఏఈ, సౌదీ అరేబియా, అనేక ఇతర గల్ఫ్ దేశాలు పాకిస్తాన్లోని కనీసం 30 వేర్వేరు నగరాల నుండి వీసాల కోసం దరఖాస్తు చేసుకుంటారు. అయితే ప్రస్తుతం పాకిస్తాన్లోని 30 నగరాల ప్రజలకు వీసాలు మంజూరును యుఏఈ నిషేధించింది. సౌదీ అరేబియా, దుబాయ్లు పాకిస్తాన్ దేశస్థులకు ప్రసిద్ధ గమ్యస్థానాలుగా ఉన్నాయి. అయితే ఈ రెండు ఇప్పుడు వారికి వీసాలను నిలిపివేశాయి. అయితే పాకిస్తాన్ నుంచి అక్కడికి వచ్చేవారు భిక్షాటన చేస్తూ లేదా విదేశాల్లో స్మగ్లింగ్, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, మానవ అక్రమ రవాణా, ఇతర క్రిమినల్ నేరాల్లో పాల్గొన్నట్లు పట్టుబడిన కేసుల సంఖ్యను బట్టి యుఏఈ ఒక నిర్ణయానికి వచ్చింది. ఇఫా అవార్డులకు వెళ్లాలనుకున్నప్పుడు చాలా ఇబ్బంది కలిగిందని, సౌదీ, దుబాయ్ వెళ్లిన చాలా మంది అక్కడ భిక్షాటన చేస్తూ పట్టుబడడం వల్ల వీసాలను నిరాకరిస్తున్నారని పాడ్కాస్టర్ నాదిర్ అలీ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు.